కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళొచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏమన్నా మీకు పడిందా? చాలా ఎఫెక్ట్ అయింది మేడం. మాకు వాళ్ళు 12,000 ఇస్తున్నారు, ఇవ్వలేదు గవర్నమెంట్. ఫ్రీ బస్ వల్ల వాళ్ళ లేడీస్తోనే మాకు జీవనోపాధి, ఏడికైనా రవాణా అయినా, స్కూల్ పిల్లలకైనా దానికి ఆటో బాబు వస్తారా అని అట్లుండే. దానివల్ల 90% నష్టం మేడం ఫ్రీ బస్ వల్ల. ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు కదా గవర్నమెంట్. చేయలే మేడం. 2.5 సంవత్సరాలు అయింది. సంవత్సరాన్ని 12,000 ఇస్తున్నాడు ఆ సారు, ఇంతవరకు ఇవ్వలేదు మాకు. అప్పుడు కేసీఆర్ గారు ప్రమాద బీమా ఇచ్చేది గోది మేడం. 2024 రెన్యువల్ ఇప్పటి వరకు కూడా ఈ స్కీమ్ రెన్యువల్ చేయలేదు, ఇస్తలేడు మాకు. ఇట్లా కూడా లాస్ ఇప్పుడు ఎంత 90 మంది 100 మంది చనిపోయారు, వాళ్ళకు వచ్చేది. అదే కేసీఆర్ సార్ ఉంటే 5 లక్షల ప్రమాద బీమా వచ్చేది. కానీ ఇంత ఇది అయిపోయింది ప్రమాద బీమా ఇస్తున్నామని మేడం. లేదు మేము ఉన్నాంగా మేడం, లేదు ఇస్తలేరు. మీరు చెప్పండి. దాదాపు 2 ఇయర్స్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఆటో డ్రైవర్స్కి ఎలాంటి సహాయం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి సాయం అనేది ఇంతవరకు ఏం చేయలేదండి. ఇంత నష్టపోతున్నాం తప్ప ఎలాంటి సాయం అనేది మాకు ఇంతవరకు ఏమి రాలేదు. 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు, అవి కూడా ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న ఆదాయం కూడా పోయింది, ఫ్రీ పథకం వల్ల లేడీస్కు పెట్టడం వల్ల ఉన్న ఆదాయం కూడా పోయింది మాకు. ఇప్పుడు మా పిల్లల స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దానివల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్తున్నాము. సో ఇంకా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే, ఇంతవరకు ఎలాంటిది చేయలేదండి. అదైతే మాత్రం వాస్తవం జరిగింది. దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేస్తామని గవర్నమెంట్ ముందుకు వచ్చింది. మరి అమలు చేస్తామనే జరుగుతున్నాయా? అది చెప్పుడు వరకే జరిగింది అని చేసేది అయితే ఏం లేదు. మాకున్నటువంటి ఇబ్బంది అసలు ఇంకా మేము రోడ్డు మీదకి ఆటో పట్టుకొని రోడ్డు మీదకి వస్తే లాస్ట్ ఆటో స్టాండ్ మీద ఆటో పెట్టి ఇంకా చిప్ప పట్టుకొని కూర్చుంటుడు తప్ప మాకు వేరే దారే లేదు. కాబట్టి అన్నీ చెప్తుంది. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి కూడా మాకిస్తా అన్న 12,000 ఇవ్వలేదు, మాకిస్తా అన్న సంక్షేమ బోర్డు ఇవ్వలేదు, మాకిస్తా అన్నటువంటి ఏదైనా అది అట్టి జూటా 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 జూటా. నేను ఒక్కటే ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే మాకు ఇస్తా అన్నటువంటి హామీలు ఇవ్వండి, మాకు ఎంతో కొంత మాకు ఆర్థికంగా అది సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మేము నిలబడి మా జీవనోపాధిని మీరు ఖరాబ్ చేసిరు కనుక ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.